డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై వేగం పెంచింది సర్కార్. అవసరమైతే నగరంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఖాళీ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇప్పటికే టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు మంత్రి కేటీఆర్. మిగతా ప్రాంతాల్లో వీలైనంత తొందరగా టెండర్లు ఫైనల్ చేయాలని ఆదేశించారు మంత్రి. పేదలకు నీడ కల్పించేందుకు సీఎం కేసీఆర్ తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి నిధుల కొరత లేదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందన్నారు. ఇళ్ల నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం పాత క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. ఈ ప్రత్యేక సమావేశానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, హౌసింగ్ అధికారులు హాజరయ్యారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధిత శాఖలు ఏం చర్యలు తీసుకున్నాయో అడిగి తెలుసుకున్నారు. టెండర్లు పిలవటం పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే పనులు ప్రారంభించాలని, ఈ ప్రక్రియ పూర్తి కాని దగ్గర వెంటనే టెండర్లు ఫైనల్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల దగ్గరున్న ఖాళీ స్థలాల్ని గుర్తించాలని సూచించారు మంత్రి. నిర్మాణాలకు అనువుగా ఉండే ప్రాంతాలతో సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. హైదరాబాద్ లో ప్రజల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఇళ్ల యూనిట్ల పెంపుపై సీఎంతో మాట్లాడి పరిపాలనా అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ఇన్సెట్ యూ పద్ధతిలో నిర్మించే ఇళ్లకు స్థలాలిచ్చేందుకు మురికివాడల ప్రజల్ని ఒప్పించాలని సూచించారు. వారిలో చైతన్యం తెచ్చేందుకు ఎన్జీఓల సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి పేదవాడికి సొంత చిరునామా ఉండాలన్న ప్రభుత్వ ఆశయాన్ని కాంట్రాక్టర్లకు వివరించి పనులు చేపట్టాలన్నారు మంత్రి. ఈ విషయంపై భారీ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టే కంపెనీలతో మాట్లాడాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు సూచించారు. కంపెనీలు ప్రభుత్వ లక్ష్యంతో భాగమయ్యేలా చూడాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై సానుకూల ప్రభావం ఉంటుందన్నారు మంత్రి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనుల పురోగతిపై ఇకపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతానన్నారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించిన ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్.